ముందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ఈ రోజున అంశం, అద్భుతమైన పాఠం అంశం మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నీ కొరకు వేచి ఉన్న క్రీస్తు. నీ కొరకు వేచి ఉన్న క్రీస్తు అంటే నీ కోసం యేసుక్రీస్తు ప్రభువారు వేచి ఉన్నారు. అంటే నీ కోసం చూస్తున్నారు. నువ్వు ఆయన దగ్గరకు రావాలి అని ఆయన నీ కోసం వేచి ఉన్నారు, ఎదురు చూస్తున్నారు నీ కోసం. ఇక్కడ చెబుతున్న మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం ఇక్కడ 31 నుంచి చూస్తే, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు చెబుతూ, మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నా, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని అని చెప్తున్నారు. అంటే నువ్వు క్రీస్తుకు విరోధంగా నువ్వు మాట్లాడినా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎందుకనంటే మనందరినీ దేవుడు ఏం చేశారు? ప్రేమించారు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ఆయన రక్షించాలని పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇదిగో వీళ్ళందరూ ఎవరు అని అంటే, వీళ్ళందరూ నా పిల్లలు. వీరు ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. నరకం ఎలా ఉంటుందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరంగా ఉంటుంది. ఆ నరకానికి ఎవరో కూడా వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు. వచ్చారు, ప్రాణం పెట్టారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడంటే, యేసుక్రీస్తు ప్రభువారు లాంటి ప్రేమ చూపించేవారు ఎవరో కూడా లేరు. ఆయన చెబుతున్నారు, ఇదిగో నువ్వు దూషించిన నీకు క్షమాపణ ఉంది. ఎందుకనంటే నేను పగబెట్టుకోను, ద్వేషం పెట్టుకోను, నేను ఎలాంటి వాడిని అనుకున్నాను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు అని ఆయన చెబుతున్నారు. మత్తయి గారు రాసిన సువార్త ఇక్కడే చెబుతున్నారు. ఆయన 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును.
నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. చూసారండి, ఏం కలుగు చేస్తారట? విశ్రాంతిని ఇస్తానని చెబుతున్నారు. నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెబుతున్నారు. మనందరి కోసం ఆయన వేచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం చూస్తూ ఉన్నారు. తన గాయపడిన హస్తాలు, ఆ చేతులను మన కోసం సాచి ఉన్నారు. ఎందుకనంటే, అయ్యా ఇదిగో నేను మీకోసం, పాపాల కోసం ఇదిగో నా చేతులకు మేకులు కొట్టారు, నా కాళ్ళకు మేకులు కొట్టారు. ఆయన కాళ్ళకే మేకు కొట్టారు, ఒక మేకు, చేతులకు 2 మేకులు, 3 మేకుల మీద ఆయన శిలువలో ఏలాడారు. ఇదిగో నన్ను 39 దెబ్బలు కొట్టారు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా యొద్దకు రా అని ఆయన పిలుస్తున్నారు. ఆయనకు వేరుగా ఉండి ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆయనకు దగ్గరగా ఉండే మనం ఏదైనా కానీ అడగాలి. మనందరినీ ప్రేమిస్తున్నారు, మన కోసం వేచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఆయన చూస్తున్నారు. నా పిల్లలు వస్తారు అని ఎంతగా ఎదురు చూస్తున్నారు అని అంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఉన్నాడండి, తండ్రి ఆ కుమారుడు వస్తాడని ఎంతైతే ఎదురు చూశారో, అదేవిధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళిపోకూడదు, అది భయంకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలి, ఆనందంగా ఉండాలి అని ఆయన కోరుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆయన ఎంతగా మనలను ప్రేమిస్తున్నారు అని అంటే, ఆయన ఆ త్యాగం చెప్పలేనిదండి. ఎందుకనంటే, మనిషి భూమి మీద విపరీతమైన భయంకరమైన స్థితిలో మనిషి జీవిస్తున్నప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మరణించి ఎవరు పెడతారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు? ఏదైనా లేదు అని అంటే, కొంచెం సహాయం అని అంటే, ఆపదనంటే ఆదుకునే వారే చాలా తక్కువ. కానీ మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వేచి ఉన్నారు, చూస్తున్నారు. ఆయన ఎలా చూస్తున్నారని అంటే, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, హృదయం అనే తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచున్నారు. నా పిల్లలు తలుపు తీస్తే నేను లోపలికి వెళ్ళి వారితో నేను భోజనం చేస్తాను, నేను వారితో ఉంటాను, వారు ఆనందంగా సంతోషంగా ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. ఆయన తట్టుచున్నారు, వేచి ఉన్నారు, నువ్వెప్పుడు తలుపు తీస్తావా అని. అంటే ఆయన ఆ తలుపును బద్దలు కొట్టుకొని రాలేడా? వస్తారు. కానీ నువ్వు ప్రేమతో ఆయనను ఆహ్వానించాలి, ప్రేమతో రావాలి అని ఆయన కోరుకున్నారు. దేవుడు ఎవరు అని అంటే ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు ఆయనను చూడలేడు అని చెబుతున్నారు. అంటే నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ నీకు అర్థమవుతుంది. క్రీస్తు ప్రేమ చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఆ త్యాగం చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా, మనందరం ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆ మాటలు, ఆ ప్రేమ మనలో ఎప్పుడు కూడా ఏమవని ఉడుతూ ఉండాలి. క్రీస్తు చూపిన ప్రేమ, ఆయన గద్దించే సమయంలో గద్దించాడు, హెచ్చరించే సమయంలో హెచ్చరించాడు, ప్రేమ చూపే సమయంలో ప్రేమ చూపించాడు. మరి శిక్షించే సమయం ఉంది తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువు శిక్షించే సమయం కూడా ఉంది. ఎప్పుడనంటే, నువ్వు ఈ లోకం విడిచినప్పుడు, నీ దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు, నువ్వు ఈ లోకంలో ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు రోజున అక్కడే చెబుతున్నారు, ఏమని చెబుతున్నారని అంటే, ఇదిగో నువ్వెవరికి భయపడాలి? ఆత్మను దేహములు రెండింటిని నరకలో పడవేయగల వానికే నువ్వు భయపడాలి. నీ దేహమును చంపువారికి కాదు, ఈ రెండింటిని కలిపి నరకంలో పడవేయగల శక్తి గల వానికి నువ్వు భయపడాలి. ఆయనే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడోనంటే ఆయన శిక్షించేది ఎప్పుడోనంటే, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి లోకం విడిచినప్పుడు అప్పుడు నిన్ను శిక్షిస్తాడు. నువ్వు ఈ దేహంలో ఆత్మ ఉన్నంత కాలం కూడా ప్రభువా అంటే ఆయన ఏం చేస్తారో? వస్తారో, నిన్ను కాపాడతారు,
రక్షిస్తారు. పిలవండి, ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా పిలవండి. ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది ప్రతి ఒక్కరూ ఈ మాటలు విని క్రీస్తుని అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాలు మార్చుకున్న వారు ఉన్నారు. ప్రార్థన అనగానే నువ్వు ఈ సమయానికి ప్రార్థన పెడతావు, ఈ సమయానికి నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఈ సమయానికి నువ్వు వాక్యం చదువుతావు అనుకున్న ఆ సమయం అపవాదికి తెలుసు. ఆ సమయంలో నిన్ను ఏం చేస్తారో టార్గెట్ చేస్తారు. ఉదయం బాగుండేవారు నైట్ అయ్యేసరికి బాగోట్లేదు అని అంటే ఎందుకనో తెలుసా? నువ్వు అక్కడ అందరూ కలిసి ఏం చేస్తారు? దేవుణ్ణే స్తుతిస్తారు. మీరు ప్రార్థన కూడిక పెట్టుకుంటారు. ఆ సమయంలోనే ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య అపవాది ఆ సమయంలోనే క్రియేట్ చేస్తారు. అందుకని ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఆ సమయం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. దేవునికి మన జీవితాల ద్వారా మహిమ రావాలి. అలా రావాలి అంటే క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడే, క్రీస్తుని మనం అంగీకరించినప్పుడే మన ద్వారా ఆయనకు మహిమ వస్తుంది. మన కోసం ఆయన వేచి ఉన్నారు. మీరు బహుగా ఫలించాలి, అప్పుడే నా తండ్రి మహిమపరచబడతారు అని నేను చెబుతున్నాను. ఆయనకు మన జీవితాల ద్వారా మహిమ, ఘనత అవన్నీ వచ్చినప్పుడే మనం ఆయనను ప్రేమిస్తున్నట్టు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగం ప్రతి దినము కూడా మనకు గుర్తుకు రావాలి. ప్రతి ఒక్కరికి కూడా లోకములో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని అంగీకరించేవారిగా ఉండాలి. ఎందుకనంటే ఆయనే మన గురి, ఆయనే మన మార్గం, సత్యం, జీవం అన్నీ కూడా క్రీస్తే. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట అంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ